అరే శివా శివా అట్లా కాదు నారా నేను అందరికి రెండు చేతులతో అన్నం కలిపి పెట్టి ఉండదేమో తీసేసి ఆ పోపు వేసి అట్లా పప్పు వేసి అలా ఓసి అయిపోతుంది. పప్పు వెళ్ళదు ఇప్పుడు ఇలా అది వెళ్ళదు అడుపు పోతుంది. వెయిలు కాదు కానీ బరుగు వదన ఉంది. అంతమంది రావాలంటే హైట్ ఎక్కువ ఉంటారు. ఎప్పుడైనా మన ఊళ్ళో చెరువు అంటారు. మా చెరువు చేయదేమో పిల్లలది, చేసేదేమో పెద్దోళ్ళు. సరే ఖర్చు అయితే చెయ్యి. కావాలంటే నూనె వచ్చి పప్పు వేస్తాండి. వంట చేసే వాళ్ళ మొగలతోటి ఆడిది నెగలదు. ఆయన వంట పెడితే ఆయనకు వచ్చు ఎప్పుడే కానీ నేను ఒకటి చెప్పన్నా, పెళ్ళ ఉన్నోనెంబడి పోవద్దు, గొడుగున్నోనెంబడి పోవద్దు, దొంగలు ఉన్నోనెంబడి పోవద్దు, చెప్పులు ఉన్నోనెంబడి పోవద్దు. తిప్పులు ఆడు పడతాడు అన్నట్టు. ఇది ఏం లేనోడు ఏం చేస్తాడు, నాకు ఇది గుచ్చుకుని అది గుచ్చుకునే అంటాడు. ఆ వంట చేసేటోళ్ళకు పెళ్ళ వంట చేస్తే గట్ట చేస్తే దగ్గర చేయాలని వంట రాను చేసుకోవాలి. వంట పని రాను చేసుకోవాలి. అది ఆడేం పెట్టాడు, ఇట్లా ఉండదు తింటాడు. ఆడు అది ఏం చెప్పలేదు అంటారు. అప్పుడు ఆమె నేర్పుతాను సర్లేదు దాని తర్వాత డైలాగ్ ఏమో సారా, మీ అమ్మ ఏ నేర్పిలే నీకు వంటలు కూడా రాదు. 6 నెలల తర్వాత పునఃశుద్ధోదక స్నానం సమర్పయామి. రెండు పక్కలు పట్టుకొని ఇట్లా 3 చెట్టు తిప్పు, ఇట్లా 2 చెట్టు తిప్పు, ఇటు అటు. ఓం జై బలో విఘ్నేశ్వర స్వామి భగవానికి. కామ కామాయమీయం కామేశ్వరో వైశ్వరం పరమేశ్వరార్పణమస్తు.